హాయ్ ఫ్రెండ్స్, మనం సీలింగ్ ఫ్యాన్ మాన్యువల్ మిషన్ వైండింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మిషను. చూడండి, నేనైతే 14 కాయలు కోర్ తీసుకున్నాను. 14 కాయలు ఫోల్స్, 14 ఫోల్స్, లేదంటే 14 కాయల కోరు. మన భాషలో అయితే 14 కాయల కోరు, కొంతమంది స్ట్రేటర్ అంటారు. సరే, ఏదేమైనా మనం వైండింగ్ చేద్దాం. దానికి ఫ్రెండ్స్, ఇది 14 కాయలకి యూ బిట్ వస్తుంది. యూ బిట్ తీసుకొని మనం మిషన్ సెట్ చేసుకోవాలి. యూ బిట్లో 2 రకాలు ఉంటాయి, టాపు బాటమ్. మనం వేసేది బాటమ్ అంటే స్టార్టింగ్ కాబట్టి యూ బిట్లో బార్ బిట్ తీసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ 10 mm బోల్ట్తోని ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత మనం వైర్ని లూప్ తీసుకోవాలి. డబల్ లూప్ తీసుకొని లూప్ తీసుకున్న తర్వాత అది స్టార్ట్ చేయాలి. మనం లెఫ్ట్ వేసినా, రైట్ వేసినా, ఏది వేసినా మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వేసామో రన్నింగ్ కూడా అలానే వేయాలి. ఎందుకంటే అది వేయకపోతే కామన్ మిస్ అవుతుంది. కామన్ చేంజ్ అయ్యి మనం కామన్ వైరు ఆర్వైబి కనెక్షన్ రాదు. అప్పుడు 4 వైర్లు తీయాల్సి వస్తుంది. చూడండి, మిషన్ మీద నేను 320 టర్మ్స్ ఫీడ్ చేశాను. 380 పడుతుంది. 320 పెడితే అంటే 60 టర్మ్స్ ఎక్స్ట్రా పడతాయి మిషన్లో. చూడండి, నేనైతే ఫిట్ చేశాను. స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ బటన్తో స్టార్ట్ చేస్తాను నేను, ఎందుకంటే నాకు సిఎన్సి మిషన్ అలవాటు కాబట్టి అదేవిధంగా సిఎన్సిలో ఎట్లా చేస్తానో దీన్ని కూడా అలానే చేస్తాను. ఆ మిషన్ దాన్ని స్టార్టింగ్ ఎలా మొదలు పెడితే ఇది కూడా అలానే మొదలుపెట్టి నాకు అలవాటు అయిపోయింది. రెడ్ అయినా వేయచ్చు, రెడ్ వేసినా కూడా మళ్ళీ రన్నింగ్ కూడా రెడ్ వేయాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదైతే మొదలు పెట్టామో అట్లానే మొదలు పెట్టుకుంటే మనకి ఇబ్బంది ఉండదు, కామన్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ రైట్ వేసుకోవాలి కాయలు. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్, ఆ విధంగా వస్తుంది కాయలు. అయితే మనం తప్పకుండా మళ్ళీ మన మధ్యలో మీటర్ కానీ ఏదైనా చేంజ్ చేయకూడదు. మీటర్లో మనం మార్పులు చేర్పులు చేస్తే అది రివర్స్ అవుతుంది. మళ్ళీ అది కూడా మనం చూసుకోవాలి. మనం వేసేది వైర్ వచ్చిన లూబ్ను బట్టి మనం వేసే కరెక్టా లేదా అనేది ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ సెట్ చేసుకొని మనం స్టార్టింగ్ అయితే వేయాలి. స్టార్టింగ్ వేసుకొని మనం పేపర్ 7 mm ముక్కలు ఉంటాయి కదా, కటింగ్ ముక్కలు ఉంటాయి. లేదంటే B18 కానీ B18 పేపర్ లోపల పెట్టుకొని K19 కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అవి B18 అయితే కొంచెం ఎల్లడిపు వస్తుంది, పేపర్ కరెక్ట్ సెట్ అవుతుంది. K19 కూడా సెట్ అవుతుంది కానీ కొంచెం బార్ అవుతుంది. K18 అయినా పర్లేదు. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, మనం లెఫ్ట్ రైట్ మొత్తం కాయలు వచ్చింది ఫ్యాన్ అయితే స్టార్టింగ్ వరకు. స్టార్టింగ్ మనం చేసుకున్న తర్వాత బాడీ షాట్ చూసుకోవాలి. తప్పనిసరిగా మనం ఫ్యాన్ అల్లటం కాదు, అల్లిన తర్వాత దాన్ని బాడీ షాట్ సెట్ చేసుకోవడమే గొప్పతనం. వైండింగ్ ఎవరైనా చేస్తారు, బాడీ షాట్ రాకుండా సెట్ చేసుకోవడమే చాలా గొప్పతనం. ఆ విధంగా చేసుకొని టాప్ పేపర్ పెట్టుకోవాలి. టీసీలు లోపల స్టార్టింగ్కి ఏమో బీసీలు వస్తాయి, పెద్ద పేపర్లు. టాప్కేమో మన బీసీ పేపర్లు వస్తాయి. మనం మీటర్లో తప్పనిసరిగా టర్మ్స్ అయితే ఫీడ్ చేసుకోవాలి. ఎన్ని టర్మ్స్ ఫీడ్ చేసుకోవాలి ఏందనేది 14 కాయలు కింద ఉంటాయి. 14 కాయలకి అయితే 400 పైన టాప్కి వస్తుంది. ఈ 12 కాయలు అయితే 430 అట్లా టర్మ్స్ వస్తాయి. ఇట్లా 8 కాయలు అయితే 700, 6 కాయలు అయితే 700 వస్తుంది. అట్లా ఒక్కొక్క స్టేటర్ను బట్టి టర్మ్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, అట్లా మనం ఇప్పుడు రన్నింగ్ వేద్దాం. పేపర్ పెట్టి బాడీ షాట్ సెట్ చేసి మనం తీసుకొచ్చినాం కదా, నా మిషన్ మీద పెట్టి సెట్ చేస్తున్నాం. అది పొట్టిగా ఉంటుంది కదా బిట్టు, అంటే షార్ట్ బిట్టు, వ్యూ బిట్టు, టాప్ బిట్ అంటారు, టాప్ బాటమ్ బిట్టు. ఇది టాప్ బిట్లో మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది షార్ట్ ఉంటుంది, అది తెలుసు. యూ బిట్
చూడండి 400 టర్మ్స్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్కి ఫ్రెండ్స్ ఇది లెఫ్ట్ సైడ్లో రావాలి. రన్నింగ్ కొస్త కూడా లెఫ్ట్ సైడ్లో రావాలి. లెఫ్ట్ సైడ్లో వచ్చినప్పుడు కరెక్ట్ తిరుగుతుంది. అది తప్పనిసరి కామన్ కరెక్ట్గా వేసుకోవాలి. నువ్వు స్టార్టింగ్ ఎట్టేసావు, రన్నింగ్ కూడా అదే విధంగా వేయాలి. వేయకపోతే మళ్ళీ కామన్ తప్పొచ్చి ఆర్వైబి వేయదు కాదు. చూడండి ఎట్లా ఈ విధంగా ఇది కూడా సేమ్ అంతే, లెఫ్ట్ రైట్ ఆ విధంగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ఫ్యాన్ వైండింగ్ చేయాలంటే చాలా ఓపిక అవసరం. చాలా నిదానంగా నెమ్మదిగా వైండింగ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్పీడ్ అదే పెరుగుతుంది మామూలుగా ఆటోమేటిక్గా. మనమైతే అట్లా బాడీ షాట్ ఇప్పుడు మన అడావుడిగా చేసిన బాడీ షాట్ వచ్చింది అనుకోండి, తెల్లారే కాలిపోతుంది ఫ్యాను. ఆ విధంగా చేయకండి. చాలా జాగ్రత్తగా 1-2 సార్లు బాడీ షాట్ సెట్ చేసుకోండి. బాడీ షాట్ సెట్ చేసుకున్న తర్వాతనే ఫ్యాన్ ఫిట్టింగ్ చేయండి. ఆ విధంగా అయితే మనం చేసుకుంటే పని కూడా నీట్గా ఉంటుంది. కస్టమర్ ఇబ్బంది పెట్టాడు, కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రన్నింగ్ కూడా వేయాలి. రన్నింగ్ కూడా లెఫ్ట్ రైట్ వేయాలి. తర్వాత ఫ్రెండ్స్ టాప్ పేపరు K19 వస్తుంది. K19 పేపర్ పెట్టుకొని RYB కనెక్షన్ వేసుకొని కామను రన్నింగ్ స్టార్టింగ్ వేసుకున్న తర్వాత ఇది స్పాట్ వెల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్. వెల్డింగ్ చేయకపోతే కార్బన్ పడుతుంది. కార్బన్ బట్టి చాలా ఇదవుతుంది. ఎందుకంటే ఫ్యాన్లు కాలిపోయే అవకాశం ఉంటుంది, వేడి వస్తుంది, కనెక్షన్లు హీట్ అవుతాయి. స్పాట్ వెల్డింగ్ చేయటం వల్ల లూజ్ కనెక్షన్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయిపోయింది కాబట్టి ఫ్రెండ్స్, ఇది మనం రన్నింగ్ వేసాము. రన్నింగ్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాం మనం. ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చింది. ఆ బిట్ సెట్ అయితే ఫినిషింగ్ మాత్రం నీట్గా వస్తుంది. చూడండి, నీట్గా అయితే మాన్యువల్ మిషన్ మీద వచ్చింది.